అండి మేము నేసిన వస్త్రాలు సంవత్సరం పొడుగుతో ఎన్నైతే తయారు చేస్తామో ఆ వస్త్రాలన్నీ మా టెస్కో ద్వారా ఖరీదు చేయాలి. మాకు గిట్టుబాటు ధరకు కూలీ చెల్లించి మా చేనేత కార్మికులకు అందరికీ ఇప్పుడు మొన్న 1వ తారీఖు 4 నుంచి కూలి పెంచింది అన్నారు. అప్పటి నుంచి ఆ కూలి పెంచి మా చేనేత కార్మికులకు కంపల్సరిగా వాళ్లకు కూలి పెంచి ఇవ్వాలని మా యొక్క డిమాండు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ టెస్కోకు ఆర్డర్ బంద్ చేసిందో టెండర్ విధానం ఏదైతే ఉన్నదో టెండర్లా ఈ యొక్క బెడ్షీట్ను కార్పొరేట్ తీసేసి వాళ్ళు ఏ రకంగానైనా వాళ్ళు ఖరీదు చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. మనకు భారతదేశంలో మేము పద్మశాలీలు పుట్టినందుకు భారతదేశ హక్కు ప్రకారము ఎప్పుడైతే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చిన కానించల్లో కూడా చేనేత కార్మికులకు నూలు సప్లై చేసుకుంటూ కూలి ఇచ్చుకుంటూ మా టెస్కో అటువంటి కన్నతల్లి అటువంటి సంఘాలు ఈ ఒక 50-100 సంఘాలకి సభ్యులకు ఒక సంఘం అయితే ఈ 100 సంఘాలకు 100-1000 మందికి ఆ యొక్క టెస్కో ఆప్కో ఐకో అది ఒక కన్నతల్లి అటువంటి సంస్థ కాబట్టి ఆ కన్నతల్లి సంస్థకు ఈ ప్రభుత్వము ఈ టెండర్ విధానం పెట్టి యొక్క టెస్కోకు ఆర్డర్లు ఇస్తలేరు కాబట్టి టెస్కోకు ఆర్డర్ ఇచ్చి మా బీద చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని మా డిమాండ్ కోరుతున్నాం మీ అందరికీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మనం వెన్నుదన్నుగా ఉన్నట్లయితే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తు బీసీల పార్టీ కాబట్టి బీసీల కోసం కొట్లాడే పార్టీ. అదే అన్ని కులాలు సబ్బండ వర్గాలకు 133 కులాల ఆకాంక్షల మేరకు అన్నగారు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కేవలం బీసీల కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఈరోజు స్థాపించడం జరిగింది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మల్లన్న ఒకటే మాట చెప్తాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో మీ పాదాలకు ముళ్ళు ఉన్న తీన్మార్ మల్లన్న గారి గురించి 100% మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీ హక్కుల సాధన జరిగే వరకు మీ ప్రతి హక్కు సాధించుకునే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ తరపున కొట్లాడుతుందని ఈ సభాముఖంగా విన్నవించుకుంటూ జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై తీర్మానం.